అప్పుల్లో చంద్రబాబు నాయుడు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడండి. రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నెలకొల్పునటువంటి రికార్డుల్ని చంద్రబాబు బ్రేక్ చేసేస్తున్నారు. అయితే ఇది ఓన్లీ స్టేట్ రికార్డులు బ్రేక్ చేస్తారా, ఆల్ ఇండియా రికార్డులు కూడా బద్దలు కొడతారా చూడాలి. మరి ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు, అప్పుల్లో రికార్డులు, ఆషామాషి రికార్డులు కాదు. రేపు మళ్ళీ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏకంగా ఒకేసారి 6,000 కోట్ల రూపాయలు అప్పుకి టెండర్ పెట్టారు. రాబోయే మంగళవారం మళ్ళీ అప్పుల వారం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంగళవారం అంటే అప్పుల వారం, మంగళవారం వస్తే చాలు అప్పులు లేకుండా ప్రభుత్వం గడపడం లేదు అని విమర్శ చేసినటువంటి వాళ్ళు, అంటే అదే చంద్రబాబు, అదే పవన్ కళ్యాణ్, అదే పురంధేశ్వరి వాళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి పాలనలో మంగళవారం వస్తే చాలు నెల నెల అప్పుల మోత మాత్రం మోగిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనకి చంద్రబాబు పాలనకి పెద్దగా తేడా అయితే ఏవి కనిపించట్లేదు అప్పుల్లో. పైగా జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ అప్పులు తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మించి అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి అప్పులు ఎంతో కొంత జనానికి చేరేది. చంద్రబాబు తెచ్చినటువంటి అప్పులు జనాలకి ఏం చేరుతుంది, ఏం చేరింది అన్న దాని మీద జనం ఇప్పుడు అనేక రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇది వ్యవహారం. ఇప్పుడు దీంతో ఈసారి ఏకంగా ఒకేసారి 6,000 కోట్ల రూపాయల అప్పులు తెస్తే ఈ బడ్జెట్లో అంటే చంద్రబాబు పాలనలో 9 నెలల కాలంలో 80,827 కోట్ల రూపాయలకి అప్పు చేరింది. ఒక్క ఏడాదిలో 80,827 కోట్లు. ఇవన్నీ బడ్జెట్లో అప్పులు. రాష్ట్ర ప్రభుత్వ షూరిటీ బాండ్లని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తారు ఆర్బీఐ దగ్గర. ఈ అప్పులే 80,000 కోట్లకు చేరాయి. ఇదే రికార్డు. ఇదే చంద్రబాబు సాధించినటువంటి గ్రేట్ రికార్డు. ఇది బహుశా దేశంలో కూడా అనేక రాష్ట్రాలను మించినటువంటి రికార్డు, నేషనల్ రికార్డు కూడా అయి ఉండొచ్చు. కానీ స్టేట్లో మాత్రం ఎంత పెద్ద మొత్తంలో ఒకే ఏడాది బడ్జెట్లో అప్పులు తెచ్చినటువంటి చరిత్ర ఇప్పటి వరకు లేదు. 80,827 కోట్లు. ఇది ఇంకా ఫిబ్రవరి గడవాలి, మార్చి కూడా గడవాలి. మరి అప్పుల రికార్డు ఇంకెంత పెరుగుతుందో చూడాలి. ఇంకా చంద్రబాబుకి ఇంకా ఛాన్స్ ఉంది, మరిన్ని అప్పులు చేయొచ్చు. మరిన్ని అప్పులు చేసి రికార్డు బ్రేక్ చేస్తారేమో, తన రికార్డు తనే బద్దలు కొడతారేమో చూద్దాం. అయితే ఈ అప్పుల విషయంలో ఇవి మాత్రం బడ్జెట్లో అప్పులే. ఇవి కాకుండా బడ్జెటేతర అప్పులు ఉన్నాయి. కార్పొరేషన్ల పేరుతో తెచ్చారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ ఇతర అనేక కార్పొరేషన్ల పేరుతో భారీగా అప్పులు తెచ్చారు. అది కాకుండా అమరావతి పేరుతో 30,000 కోట్ల రూపాయల అప్పులు రెడీ అని ప్రకటించారు. ఇవన్నీ చూస్తే ఈ ఒక్క ఏడాదిలోనే చంద్రబాబు నాయుడు 1,30,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. 1,30,000 కోట్ల రూపాయలు ఒక ఏడాదిలో. ఎంత ఘనత చూడండి, ఎంత గొప్ప చూడండి. జగన్మోహన్ రెడ్డి అయ్యాలో అప్పులు చేస్తే అదేమో శ్రీలంక అయిపోద్ది. చంద్రబాబు నాయుడు అప్పులు తీసుకొస్తే అది స్విట్జర్లాండ్ అయిపోద్ది, దావోస్ అయిపోద్ది, స్వర్ణాంధ్ర అయిపోద్ది. ఇదే వాళ్ళ మాటలు. 2 రకాలుగా మాట్లాడేటువంటి నేతల తీరుకి ఈ అప్పులు ఒక తార్కాణంగా మనకి కనిపిస్తున్నాయి.